ప్రాపర్టీస్ ఆఫ్ ద లిమిట్స్. అంటే ఒక ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇక్కడ దాకా అయితే తెలుసు. అండ్ ఆ ఫంక్షన్లో లిమిట్ యొక్క ప్రాపర్టీస్ని ఏ ప్రాపర్టీస్ని చదువుకోవాల్సి వస్తుంది. దీనిలో బేసిక్ ఆపరేషన్ వచ్చేటప్పటికల్లా సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అనుకోండి. ఈ రెండింటికి మధ్యలో ఎడిషన్ రాయొచ్చు, సబ్ట్రాక్షన్ రాయొచ్చు, మల్టిప్లికేషన్ రాయొచ్చు, లేదా డివిజన్ రాయొచ్చు. ఆల్ ద 4 అర్థమెటిక్ ఆపరేషన్స్ కెన్ బి అప్లైడ్. అప్లై చేసుకున్నప్పుడు యాజ్ ఏ హోల్ ఈ మొత్తానికి మనం లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ గనక అప్లై చేసినట్టయితే ప్రాపర్టీ ఏం చెప్తుందంటే లిమిట్ ఈజ్ కంప్లీట్లీ క్లోజ్డ్ అండర్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే రెండు ఫంక్షన్స్కి మధ్యలో ఉన్న ఆపరేషన్ నాలుగిట్లో ఏది ఉన్నా కూడా ఆ రెండు ఫంక్షన్స్కి లిమిట్ అనేది కంప్లీట్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని. అంటే దాని మీనింగ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్, మధ్యలో ఉన్న అర్థమెటిక్ ఆపరేషన్ మాత్రం అలాగే ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్. దీని యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఎలా అప్లై చేస్తారు? ముందు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి ఉన్న రెండు ఫంక్షన్స్కి. దట్ ఈస్ నథింగ్ బట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ పక్కనే సైన్ ఎక్స్. రెండో ఫంక్షన్ ఉంది ఇది, దీనిలో 1 టైం క్యాన్సిల్ అయిపోయింది. నీకు మిగిలింది ఎంత? సైన్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మిగిలింది. ఎప్పుడైతే సైన్ ఎక్స్ బై ఎక్స్ ఉందో స్టాండర్డ్ లిమిట్స్ ప్రకారం దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 1. క్లారిటీ వచ్చిందా? అంటే మనం ఏం చేయొచ్చు, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇలా నాలుగిట్లో ఏది ఇచ్చినా కూడా మనం దాని యొక్క లిమిట్ అనే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి రావచ్చు. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. ఓకేనా? అలాగే దీనిలో సెకండ్ ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ సమ్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ సమ్ స్కేలార్ ప్రొడక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అని. దట్ ఈస్ నథింగ్ బట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అలాగే ఉంటుంది. ఆ స్కేలార్ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో అది లిమిట్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 cos x అనుకుందాం. ఓకేనా? సో డైరెక్ట్లీ 2కి అప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 2 బయటకు వచ్చేస్తుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos x. సో డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే cos 0 వాల్యూ ఎంత? 1. కాబట్టి 2 into 1, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 విల్ బి యువర్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే వెన్ లిమిట్ అప్లైడ్ టు ఏ స్కేలార్ ప్రొడక్ట్. స్కేలార్ అనేది బయటకు వచ్చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ మూడో ప్రాపర్టీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్ లో ఉన్న లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ లాగరిథమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఉన్న లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ సమ్ కాన్స్టెంట్ పి పవర్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఉన్న. ఓకేనా? ఇక్కడ వచ్చేటప్పటికల్లా డైరెక్ట్లీ ఆ లిమిట్ ఈ 3 కేసెస్లో కూడా డైరెక్ట్లీ ఫంక్షన్కి అప్లై అవుతుంది. వాటికి ఉన్న బేసిక్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దట్ రిమైన్స్ ద సేమ్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మాడ్యులస్లో ఉన్నప్పుడు మాడ్యులస్ అలాగే ఉంటుంది. లిమిట్ డైరెక్ట్లీ ఫంక్షన్కి అప్లై అవుతుంది కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇందులో తీసుకుంటే లాగరిథం అలాగే ఉంటుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి డైరెక్ట్లీ లిమిట్ అప్లై అవుతుంది. అలాగే దీనిలో బేస్ పి అలాగే ఉంటుంది. పవర్ లో ఉన్న ఫంక్షన్ దానికి డైరెక్ట్లీ లిమిట్ అప్లై అయిపోతుంది. ప్రాపర్టీ అర్థమైనట్టేనా? ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఆబ్జెక్టివ్లీ మోర్ రిపీటెడ్లీ అండ్ కాన్స్టెంట్లీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీటి మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ ప్రాపర్టీ దట్ ఈస్ సీక్వెన్స్లో కనుక తీసుకున్నట్టయితే ఫోర్త్ ప్రాపర్టీ అనుకుందాం. నా దీంట్లో ప్రాపర్టీని జాగ్రత్తగా చూసుకోండి. లిమిట్
ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రెండోది వచ్చేటప్పటికల్లా పవర్లో జీ ఆఫ్ ఎక్స్ ఉంది. చాలా ఇంపార్టెంట్ వన్. ఓకేనా? అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎంసెట్లో కానీ మెయిన్స్లో కానీ లేకుండా పేపర్ ఉండదు, అంత ఇంపార్టెంట్. మరి ఎలా అప్లై చేస్తారంటే దీని ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా ముందు పవర్లో ఉన్న జీ ఆఫ్ ఈ అనేది కింద మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది. అలా రావాలి అంటే బోత్ సైడ్స్ మనం లాగర్థం అప్లై చేయాలి. లాగర్థం టు ద బేస్ ఈ రైట్ సైడ్లోకి వెళ్ళేటప్పటికల్లా ఎక్స్పోనెన్షియల్ అయిపోతుంది. కాబట్టి ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ పవర్లో ఉన్న జీ ఆఫ్ ఎక్స్ ప్రొడక్ట్లోకి వచ్చేస్తుంది. అండ్ లోపల ఉన్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో నుంచి 1 అనేది సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. క్లారిటీ వచ్చిందా? అండ్ మనకు ఫైనల్లీ వచ్చి ఆన్సర్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం దీంట్లో ఈ పవర్లో. దీనిలో వన్ ఆఫ్ ద కేస్ తీసుకుంటే కనుక ఈ పవర్లో కనుక 0 వచ్చింది అనుకోండి, ఈ పవర్ 0 వాల్యూ 1 కాబట్టి అది 1 అయిపోతుంది. అదర్ దాన్ దట్ రిమైనింగ్ ఎవ్రీ వాల్యూ అయితే కనుక ఎక్స్పోనెన్షియల్ పవర్లో అది అలాగే ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? ఇవి దీనిలో నేర్చుకునే బేసిక్ ఆపరేషన్స్. క్లారిటీ వచ్చిందా? దీంతో పాటు ఆబ్జెక్టివ్లీ కనుక తీసుకున్న వాళ్ళైతే కనుక మీకు 5వ ప్రాపర్టీ ఒకటి వస్తుంది. దట్ ఈజ్ ఎల్ హాస్పిటల్ రూల్ అంటారు. ఓకేనా? యాక్చువల్లీ ఇది మీకు రెగ్యులర్ ఐపీ సిలబస్లో కనబడదు, ఆబ్జెక్టివ్లీ బ్రిక్స్ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మాత్రమే కనబడుతుంది. నో ఇది ఎప్పుడు అప్లై చేస్తారంటే మనం లిమిట్ సమ్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్. అంటే ఎలా ఉన్నాయి? వెన్ టూ ఫంక్షన్స్ ఆర్ ఇన్ కోషంట్ విత్ ఈచ్ అదర్, డివిజన్లో ఉన్నప్పుడు ప్రాపర్టీ ఏం చెప్తుందంటే దీని యొక్క లిమిట్ అప్లై చేస్తే ఎంతైతే వస్తుందో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ డాష్ ఎక్స్ బై జీ డాష్ ఎక్స్ చేసినా కూడా అంతే వస్తుందని చెప్తుంది. అంటే ఆ కరస్పాండింగ్ ఫంక్షన్స్ యొక్క డిఫరెన్షియల్ వాల్యూస్కి లిమిట్ అప్లై చేస్తే ఎంతైతే వస్తుందో డైరెక్ట్లీ ఫంక్షన్ చేసినా అదే వస్తుంది. ఇది మీకు దేనికి పనికి వస్తుంది అయ్యా అంటే సర్టెన్ పవర్స్లో న్యూమరేటర్ బై డినామినేటర్ మీకు ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు దానిలో ఒకదాన్ని కంప్లీట్లీ కాన్స్టెంట్ కింద మార్చేయాలి, ఒకటి మాత్రమే మిగలాలన్నప్పుడు దాన్ని మనం సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? ఎప్పుడైతే కింద ఉన్న ఫంక్షన్ లాస్ట్లో ఎక్స్లోకి వచ్చేస్తుందో లాస్ట్లో కాన్స్టెంట్లో మిగిలిపోతుంది. మిగిలిన ఒక ఫంక్షన్కి మాత్రమే మనం లిమిట్ని అప్లై చేసుకున్నట్టయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని డైరెక్ట్లీ సాల్వ్ చేసుకోవచ్చు. దాన్నే మనం ఎల్ హాస్పిటల్ రూల్ అంటారు. క్లారిటీ వచ్చిందా? సో ఎల్ హాస్పిటల్ రూల్ ఏం చెప్తుంది? వెన్ టూ ఫంక్షన్స్ ఆర్ ఇన్ కోషంట్ విత్ ఈచ్ అదర్, ఆ కోషంట్కి డైరెక్ట్లీ అప్లై చేసే లిమిట్ ఎంతైతే ఉంటుందో వాటి యొక్క డిఫరెన్షియేషన్కి అప్లై చేసే లిమిట్ కూడా అంతే ఉంటుంది అని చెప్పేదాన్ని ఎల్ హాస్పిటల్ రూల్ అంటారు. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా రివైజ్ చేద్దాం, అక్కడ మీకు మెన్షన్ కూడా చేస్తాను. ఓకేనా? మనం ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ని చెప్పాం, దీన్ని ఇలా అప్లై చేస్తున్నామని. కాబట్టి ముందు ప్రాపర్టీని అయితే కనుక జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. క్లియరా? సో ఇవి బేసిక్ ప్రాపర్టీస్ గురించి. క్లియరా? రెండోది వచ్చేటప్పటికల్లా ఈ ప్రాపర్టీస్ని అప్లై చేస్తే మనకి కొన్ని లిమిట్ యొక్క వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. వాటిల్ని మనం స్టాండర్డ్ లిమిట్స్ అంటారు. అండ్ ఈ స్టాండర్డ్ లిమిట్స్ మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా కన్వర్ట్ చేసుకోవడానికి, సాల్వ్ చేసుకోవడానికి, ఆన్సర్ ఎంత అవుతుంది అని ఎస్టిమేట్ చేయడానికి పనికి వస్తాయి. ఆబ్జెక్టివ్లీ చాలా ఇంపార్టెంట్. నా దీనిలో ఫస్ట్ ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్. అంటే ఎక్స్ ఇస్ ద వేరియబుల్, ఎన్ అనేది సమ్ రియల్ వాల్యూ కనుక అనుకున్నట్టయితే వెన్ ఇట్ ఈస్ రేజ్డ్ టు ద పవర్ ఆఫ్ ఎన్, మీరు దీన్ని డైరెక్ట్లీ అప్లై చేసినప్పుడు మీకు ఎంత వస్తుంది? ఏ పవర్ ఎన్ అని వస్తుంది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, దీనికి అప్లికేషన్స్ వస్తాయి, అవి చాలా ఇంపార్టెంట్. రెండోది కనుక తీసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. ఈ ఫామ్లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్లీ అప్లై చేయండి, ఏ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ 0 అయిపోతుంది. ఓకేనా? మనం లిమిట్ 0 అవ్వకూడదని కాదు, కానీ లిమిట్ ఫైండ్ అవుట్ చేసుకునేటప్పుడు 99% ఇట్ విల్ బి ఏ అదర్ దాన్ జీరో వాల్యూ, నాన్ జీరో వాల్యూ అవుతుంది. ముందు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా నాన్ జీరో వాల్యూ కుదరట్లేదు అంటే ఇట్ ఈస్ ఏ డెఫినెట్ జీరో ఫంక్షన్ అవుతుంది. అప్పుడు మాత్రమే దాన్ని చెక్ చేసుకోవాలి. అలా జీరో కాకుండా ఉండడానికి మీరు ఫ్యాక్టరైజేషన్ దగ్గర నుంచి ప్రతిదాన్ని కూడా అగైన్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ దీనిలోనే దీని ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ ఎన్ ఇంటూ ఏ పవర్
n-1 అంటే n వాల్యూ ఎంత అవుతుంది దాన్ని ముందు ఫైండ్ అవుట్ చేసి ఏ పవర్ దట్ ఈస్ కాన్స్టెంట్ పవర్ n-1 రాసుకుంటే సరిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 అనుకోండి, x power 1/3 minus 1 power 1/3 ఎక్స్టెండ్స్ టు ఇక్కడ 1 డివైడెడ్ బై x-1 ఈ ఫామ్ లో ఉంది అనుకోండి. మీరు డైరెక్ట్లీ 1 ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 power 1/3 1 power 1/3 0 అయిపోతుంది. ఓకేనా? కానీ ప్రాపర్టీ అప్లై చేస్తే ఇక్కడ n ప్లేస్ లో 1/3 ఉంది, ఏ ప్లేస్ లో 1 ఉంది, పవర్ 1/3 మైనస్ 1 1కి పవర్ లో ఎంత అప్లై చేసినా 1 వస్తుంది కాబట్టి సో నీ డైరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది 1/3 దట్ ఈస్ నీ n వాల్యూ దానికి సమానం. ఓకేనా? దీనిలో మూడో ప్రాపర్టీ దీని నుంచే కనుక అప్లికేషన్ తీసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ x power n minus a power n divided by x power m minus a power m. ఓకేనా? యాక్చువల్లీ ప్రాపర్టీ ఇదే. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను న్యూమరేటర్ని డినామినేటర్ని కనుక x మైనస్ ఏతో డివైడ్ చేశాను అనుకోండి, f(x/g) ప్రాబ్లం ఉన్నప్పుడు లిమిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుందిగా. కాబట్టి రెండింటికి కనుక నువ్వు ప్రాపర్టీ అప్లై చేసి ఎంత వస్తుంది n డివైడెడ్ బై m ఏ పవర్ n మైనస్ m డైరెక్ట్లీ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద థర్డ్ ప్రాపర్టీ ఆర్ థర్డ్ స్టాండర్డ్ లిమిట్ ఫంక్షన్. క్లియరా? అలాగే నాలుగోది ట్రిగ్నామెట్రీలో కనుక చూసుకున్నప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x డివైడెడ్ బై x ఫామ్ లో ఉంటే దీని యొక్క వాల్యూ ఎప్పుడు కూడా ఎంత అవుతుంది? ఇట్ ఈస్ 1. ఎగ్జాంపుల్ చూద్దాం. దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin 7x డివైడెడ్ బై x దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ప్రాపర్టీ జాగ్రత్తగా చూసుకోండి. దీనిలో డిఫైన్ చేసుకున్నప్పుడు దీనిలో టీటా వాల్యూ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా మీకు కరస్పాండింగ్లీ ఆ ఫంక్షన్లో మనం అప్లై చేసే వేరియబుల్ అంతే ఉండాలి. అవునా? కానీ ఇక్కడ 7x ఉంది, ఇక్కడ లేదు కాబట్టి 7ని డివైడ్ చేస్తారు, 7ని మల్టిప్లై చేస్తారు. నా దీనిలో కనుక చూసుకున్నట్టయితే దీని టోటల్ వాల్యూ 1 అయిపోతుంది కాబట్టి 7 into 1 is equal to నీ ఆన్సర్ ఎంత అవుతుంది? డైరెక్ట్లీ 7 వచ్చేస్తుంది. క్లియరా? అలాగే దీని యొక్క అప్లికేషన్ సెకండ్ వన్ దట్ ఈస్ ఫిఫ్త్ వన్ కనుక తీసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇదే ప్లేస్ లో cos x ఉన్నట్టయితే cos 0 డైరెక్ట్లీ 1 కాబట్టి ఇది కూడా 1 అవుతుంది. అలాగే సిక్స్త్ వన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x డివైడెడ్ బై x ఉంటే కూడా ఇది 1 అవుతుంది. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ 6th స్టాండర్డ్ లిమిట్ వాల్యూస్ చెప్పాను మీకు. అలాగే సెవెంత్ది కనుక తీసుకున్నట్టయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఈ ఫామ్ లో కనుక ఉన్నట్టయితే దీని యొక్క స్టాండర్డ్ లిమిట్ ఎప్పుడు కూడా ఏమవుతుంది? లాగ్ ఏ టు ద బేస్ ఈ అవుతుంది, వేర్ ఏ ఇస్ ఏ కాన్స్టెంట్. దీనిలో ఎయిత్ ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్. సేమ్ ఇదే ప్రాపర్టీ అప్లై చేసి ఎంత అవుతుంది? ఇది లాగ్ ఈ టు ద బేస్ ఈ దాని వాల్యూ ఎప్పుడు కూడా ఎంత అవుతుంది? ఇట్ ఈస్ ఆల్వేస్ 1. క్లియరా? ఇవన్నీ కూడా మీకు స్టాండర్డ్ లిమిట్స్. వీటిని ఉపయోగించుకుని లిమిట్ మీద ఇచ్చే ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో ఇలా ఒక చాప్టర్ ని తీసుకుంటే ఈ పార్ట్ లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు రివిజన్ చేసుకున్నట్టయితే రేపు ఎంసెట్ కి తీసుకున్నా ఐఐటికి తీసుకున్నా సిలబస్ రివిజన్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. అండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ని ఇచ్చిన 4 ఏదో ఒక ప్రాబిలిటీ ఏబిసిడిలో ఏదో ఒకటి అవుతుందని చెప్పి టాస్ చేసుకుంటా కూర్చోవాల్సిన అవసరం లేకుండా దేని ఆన్సర్ ఏదవుతుంది అని చెప్పి నువ్వే పర్ఫెక్ట్లీ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో మన క్లాసెస్ అన్నీ కూడా ఇలాగ ఉంటాయి. బేసిక్లీ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ దాకా సెషన్ని జాగ్రత్తగా చూసుకోండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్లీ కామెంట్లో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.